బ్రహ్మాండంగా ఉందండి. నాది 77 సంవత్సరాల వయసు. నేను సిపిఎం లీడర్ని. 35 సంవత్సరాలు సిపిఎంలో పనిచేశాను. అయితే ఏ ముఖ్యమంత్రి కూడా ఎట్లా చేయలేదు. కనీసం ఆర్థికంగా ఈ లేడీస్కి కానీ పింఛన్లు కానీ బ్రహ్మాండంగా ఉంది. అంత మగోడికి ఇంతవరకు ఎవరో లేరు రాజకీయ నాయకులు. బ్రహ్మాండంగా ఉంది. ఈసారి మళ్ళీ గెలుపు ఖాయం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఏదో డబ్బులు తీసుకొచ్చి నాయకుడు కట్టలు చూపిస్తున్నాడు, ఎగబడుతున్నాడు. ఇద్దరు నాన్ని కొట్టడం. ఎలా ఉంది మేడం గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మీకేమైనా గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి? వస్తున్నాయి సార్. అమ్మ ఒడి వస్తుంది. దానివల్ల మా అమ్మాయిని కొంచెం పెద్ద స్కూల్లోనే వేసుకున్నాను నేను. మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. చేయూత పథకాలు కానీ ఏమొచ్చినాను ముందు ఇలాంటి వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతున్నాయి. ఆయన వస్తేనే బాగుంటుంది. మీరేమనుకున్నారు చెప్పండి? ఎలా ఉంది రూలింగ్? ఈయనే బాగుందండి జగన్ గారు. నెక్స్ట్ కూడా ఆయన రావచ్చు అంటారా? రావచ్చు. 200 అదే అనుకుంటున్నాం. సార్ వైసీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇక కొన్ని రోజులు ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో ఈ 5 years రూలింగ్ ఎలా అనిపించింది మీకు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు పేదల పథకాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో అయితే వెనకడుగు పడింది. పేదల పథకాలు లబ్ధిదారులకి మేలు చేసే విషయంలో వైసీపీ ప్రభుత్వం బాగుంది. సో ఆ సంక్షేమ పథకాలు ఒకటే కాదు అభివృద్ధి కూడా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అభివృద్ధి కుట్టుబడిందని నేను చెప్తున్నాను. అభివృద్ధి అంటే ఇండస్ట్రీలో ఏమీ తీసుకురాలేదు. ఐటీఐ కాలేజీలు కానీ చదువుకున్న వాళ్ళకి ఏమీ చూపించరా, ఉద్యోగ చూపించరా. అది ఫ్యాక్టరీలో ఏమి తీసుకురా ఉద్యోగ తప్పించి రోడ్ల విషయంలో కూడా గవర్నమెంట్ సరిగ్గా స్పందించలేదు. మిగతాది బాగానే ఉంది. ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని గారు గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, 4 terms. సో ఈసారి రాము గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఫస్ట్ టైం. సో ఎలా ఉండొచ్చు అండి? ఇప్పుడు గడిచిన 3 పీరియడ్లో కొడాలి నాని గారు చేద్దామన్నా చేసే అవకాశం లేకపోయింది. ఎందుకంటే 2 terms ఈయన టీడీపీ అయితే పైన వైసీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది. మన పీరియడ్లోనేమో అటు ఇటు కాకుండా ఇటుకి ఏ స్థానం రాలా. అటు కొన్నాళ్ళు ఇటు కొన్నాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తిగా గవర్నమెంట్లో పాపం అయింది. అయితే ఈసారికి మాత్రం గవర్నమెంట్ నుంచి ఏ ఎమ్మెల్యేకి ₹1 కూడా సీఎం జగన్ ఇవ్వాల. నిధులు ఏదన్నా చేయదలుచుకుంటే సీఎం జగనే చేశాడు. కానీ ఎమ్మెల్యేలకి ఈ ఫండ్స్ ఇస్తున్నాను, ఈ 2 కోట్లు ఇస్తున్నాను, 5 కోట్లు ఇస్తున్నాను, మీరు అభివృద్ధి చేయండి అని చేయలే. అందువల్ల ఎమ్మెల్యే నాని గారు చేయలేకపోయారు. 40% రాము గారు ఉంటుంది, 60% నాని గారు ఉంటుంది. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే నాని గారు స్థానికుడు, రాము గారు ఎన్ఆర్ఐ. రేపు ఎలక్షన్ అయ్యాక ఎన్ఆర్ఐ ఇక్కడ ఉండాలో లేదో అని ప్రజల్లో సందేహం. మెయిన్ ఏదన్నా చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా స్పందించే మాత్రం నాని గారు. మనం ఎన్ఆర్ఐ ఎలక్షన్ అయిపోయాక గెలిచినా సరే ఇన్ఛార్జిగా ఒక పెట్టేసి అతను వెళ్ళిపోయి అతను ఉద్యోగం అతను చేసుకుంటే ఈ ఇన్ఛార్జి అతను ఎంతవరకు మనకి చేస్తాడని ప్రజల్లో సందేహం. ఎలా ఉంది సార్ ఈ 5 years రూలింగ్? బాగానే ఉంది. ఆయన చేసిన కొన్ని మంచి పనులు బాగానే ఉంటాయి. ఇక్కడ గుడివాడకు సంబంధించి ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ అంతా? గుడివాడకు సంబంధించి అంటే ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఏది లేదు. ఏదన్నా కొద్ది మంచి పనులు చేస్తే చేయవచ్చు, కానీ మేజర్ పనులు మాత్రం చేయలే. మైనర్ పనులు చేశాడు, కాదనలేదు. వ్యక్తిగతంగా మంచోడు. సార్ వెనిగళ్ల రాము గారు ఈసారి పోటీ పడుతున్నారు ఆయనతో. అంటే ఈయన సీనియరు, ఈయన జూనియరు. సో ఎట్లా ఉండొచ్చు? ఆయన గురించి మనకు పెద్దగా తెలియదండి. ఇప్పుడు కొత్త కదా, మొన్నే వచ్చింది. ఆయన గురించి మనకు తెలియదు. ఆయన పేరు ఇది ఫస్ట్ టైం నేను వింటాం. నాది బేతోలే ప్రాపర్, కాకపోతే ఆయన ఫస్ట్ టైం నేను వింటాం. ఆయన ఏం చేసేవాడు కూడా మనకు తెలియదు. ఈయనంటే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు నాని గారు. సార్ ఈ 5 years వైసీపీ రూలింగ్ ఎలా అనిపించింది? వైసీపీ తను నిర్ణయాలు వాళ్ళ పార్టీ తత్వంగా ఆ పనులు చేసుకెళ్ళిపోతున్నారు. అది ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాయి. అది తర్వాత ప్రజలు ఏం చేస్తారు వాళ్ళు ఇష్టం. అది ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయొచ్చు సార్?
మార్పు కోరుకుంటున్నారు అనుకోండి. కాకపోతే అది ఏంటంటే మరి ఎన్ని పథకాలు పెట్టాడు కదా ఈయన, లేడీస్ అందరూ వైఎస్ఆర్సీపీకి వేస్తారని అనుకుంటున్నాను నేను. అది వేస్తారేమో అనుకుంటున్నాను బాబు. Like and subscribe Eagle Media Works.